హలో గాయస్. సో మన రెగ్యులర్గా స్మార్ట్ బోర్డ్ నుంచి కాకుండా ఓబిఎస్లో నార్మల్ మోడ్లో ఈ సెటప్లో స్టూడియో సెటప్ లేకుండా చేస్తున్నాను. యాక్చువల్గా మేము కొంచెం రిలాక్స్డ్ మూడ్లో ఉన్నాము. రేపు ట్రాన్స్కో జెన్కో ఎగ్జామ్ స్టూడెంట్కి ప్రిపరేషన్ కోసం 2-3 రోజులు ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చాం కాబట్టి బయటకు వచ్చున్నాం. సో ప్రెసెంట్ స్టూడియో లేదు మన దగ్గర. కానీ సడన్ సర్ప్రైజ్గా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఒక అబ్స్ట్రాక్ట్ రిలీజ్ చేసింది జాబ్ క్యాలెండర్కి సంబంధించి. సో దీని మీద ఇమ్మీడియట్గా స్టూడెంట్స్కి వీడియో చేయాలి. నేను జర్నీలో ఉన్నాను కానీ ఆగి మీకోసం వీడియో చేసి ఈ వీడియో ఇప్పటికిప్పుడు రిలీజ్ చేయాలన్న ఉద్దేశంతో ఇమ్మీడియట్గా నేను నా ల్యాప్టాప్ ఓపెన్ చేసి చేస్తున్నాను. సో నా ఫేస్ క్లియర్గా కనపడకపోవచ్చు, బట్ మన ఫోకస్ నా ఫేస్ కాదు కాబట్టి మన వేకెన్సీస్ గురించి జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడదాం మనం. ఓకే అండి, చలో ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నామంటే ఇప్పుడు రీసెంట్గా ఇవాళ ఈవినింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిలీజ్ చేసిన అబ్స్ట్రాక్ట్ గురించి మాట్లాడుతున్నాం. సో చూడండి, డేట్ తో సహా ఇక్కడ క్లియర్ గా ఉంది 22/8/2026 క్లియర్ గా ఇచ్చారు. దేని గురించి అండి? 10,060 10,060 వేకెంట్ పోస్టుల గురించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ మొత్తం 4 phases లో రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ కి ఆర్డర్స్ రిలీజ్ చేశారండి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, రెజల్యూషన్ ఆఫ్ ఇష్యూస్, ఇవి MOM అంటే మినిట్స్ ఆఫ్ మీటింగ్ అండి. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఎప్పుడు జరిగింది? ఇది 29/7/2026. చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు. యాక్చువల్గా August 15th నోటిఫికేషన్ రావాల్సింది. August 15th నోటిఫికేషన్ రాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు? అసలు జాబ్ రిలీజ్ అవుతుందా లేదా, వేకెన్సీస్ వస్తాయా రావా, నోటిఫికేషన్ ఉంటుందా ఉండదా, చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారండి. సో వీళ్ళ కోసమే క్లారిటీగా మినిస్టర్స్ అందరు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రిజల్యూషన్ 18/8/2026 క్లారిటీ ఇవ్వడం కోసం వాళ్ళు రిలీజ్ చేశారు. మనకి వాళ్ళు ఏం చెప్తున్నారంటే 1,523 వేకెన్సీస్ 15/5/2026 నోటిఫికేషన్ లో ఇచ్చారు. ఆల్రెడీ హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్స్ ఇచ్చారు కదండి మేలో 15/5/2026. దాని ద్వారా ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చేశారు. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ 3 phases రిలీజ్ చేస్తున్నారండి. September 15th 3,231, బిగ్గెస్ట్ October 15th అండి. 2 phases లో రిలీజ్ చేస్తున్నారు. ఒక ఫేజ్ లోనేమో 2,311, ఇంకొక ఫేజ్ లో 2,995, అంటే నియర్లీ 5,300 పోస్టులు వస్తున్నాయి October 15th. September 15th 3,200 పోస్టులు వస్తున్నాయి. మొత్తం ఓవరాల్ గా ఏపీ గవర్నమెంట్ ప్రామిస్ చేసిన స్వర్ణాంధ్ర 2047 స్కీమ్ కింద మొత్తం 10,060 వేకెన్సీస్ ని ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ 1,500 అరౌండ్ 1,500 అక్కడ హైయర్ ఎడ్యుకేషన్ అయిపోయినాయండి. సో దీనికి సంబంధించి బైఫర్కేషన్ అంటే ఏ జాబ్స్ ఏ వేకెన్సీస్ కి సంబంధించి అని కూడా చాలా క్లియర్ కట్ గా ఇచ్చారండి. ఇక్కడ చూడండి ఏమేమి ఇచ్చారు, డిపార్ట్మెంట్ వైజ్ గా ఇచ్చారండి. అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్ లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 10. ఏంటి జాబు? డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. అలాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 14. నెక్స్ట్ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అకౌంట్స్ లో ఒక జాబు. ఫైనాన్స్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్సెస్ 14. ఇవన్నీ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనుకుంటున్నారండి? phase 2 ఎప్పుడండి? మనకి క్లియర్ గా ఇచ్చారు. phase 2 September 15th. చాలా మందిలో కన్ఫ్యూజన్ ఉన్న phase 2 చూద్దాం మనము. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, సో డిఎస్పి వేకెన్సీస్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కమ్యూనికేషన్ కి 3, సివిల్ కి 36. మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ అర్బన్ డిపార్ట్మెంట్ లో మున్సిపల్ కమిషనర్ పోస్ట్ గ్రేడ్ 2 అంటండి 12 పోస్టులు. పంచాయతీరాజ్ కమిషనర్ డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులు 35. స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ 3, సోషల్ వెల్ఫేర్ 4, ట్రాన్స్పోర్ట్ అండ్ బిల్డింగ్స్ 3, ట్రైబల్ వెల్ఫేర్ 3. మొత్తం గ్రూప్ 1 పోస్టులు 149. ఎప్పుడు? September 15th వస్తున్నాం. మీరు టెన్షన్ పడకండి, అన్ని పోస్టులు మాట్లాడదాం. ఇంజనీరింగ్ వేకెన్సీస్ గురించి కూడా మాట్లాడదాం, మీరు ఎక్కువ టెన్షన్ పడద్దు, వస్తున్నాయి మన వేకెన్సీస్. హార్టికల్చర్ ఆఫీసర్ చూడండి, చాలా మంది ఎక్స్పెక్ట్ చేయరు ఇది. అగ్రికల్చర్ కోఆపరేషన్ లో 45 వేకెన్సీస్ అండి హార్టికల్చర్ ఆఫీసర్. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ BVSC చేసిన వాళ్ళకి
వెటర్నరీ సర్జన్ అయిన వాళ్ళకి 164 పోస్టులు. హాస్టల్ వెల్ఫేర్ అసోసియేషన్ దానికి సంబంధించి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ 29 పోస్టులు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ 26, టెక్నికల్ అసిస్టెంట్ 20, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 15, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ 4. మొత్తం ఫారెస్ట్ కి సంబంధించి ఇప్పుడు వచ్చిందండి. ఎన్నో రోజుల నుంచి చాలా మంది కేపీసార్ దగ్గర నుంచి చదువుకొని అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ కోసం వెయిట్ చేస్తున్నారు. 40 పోస్టులు అండి. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్ వచ్చినాయి మన పోస్టులు. హ్యాపీ ఫీల్ అవ్వండి. 40 పోస్టులు ఎప్పుడు వస్తున్నాయి? సెప్టెంబర్ 15th. ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తానండి. ఇప్పటిదాకా మీరు చదువుకున్నది ఒక ఎత్తు. నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ నుంచి ఒక 40 days 30 days 45 days ఉంటాయి. అప్పటి నుంచి మీరు సెకండ్ ఫేజ్ ఆఫ్ ప్రిపరేషన్ కి వెళ్ళాలి. రివిజన్ చేయాలి, క్వశ్చన్ సాల్వ్ చేయాలి, టెస్ట్ సిరీస్ రాయాలి. మన టెస్ట్ సిరీస్ ఉంది. అందులో లెవెల్ 1 క్వశ్చన్లు ఉన్నాయి, లెవెల్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ ఉన్నాయి. అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఆఫీస్ కి సంబంధించి ఆ ఎగ్జామ్ కి సంబంధించి 12,500 క్వశ్చన్లతోటి కేపీసార్ ఎక్స్క్లూజివ్ టెస్ట్ సిరీస్. ఇండియాలో, ఏపీలో కాదు, తెలంగాణ, ఇండియాలో ఎక్కడా కూడా ఈ జాబ్ కి, ఈ వేకెన్సీకి టెస్ట్ సిరీస్ ఇంత పెద్ద టెస్ట్ సిరీస్ లేదు. ఉంటే 10 టెస్టులు 20 టెస్టులు ఉంటాయి, కానీ మనము 250 టెస్టులు ఇస్తున్నాము. 12,500 ప్లస్ క్వశ్చన్స్ ఉంటాయి అందులో మీకు. నెక్స్ట్ చూడండి, మొత్తం హోమ్ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ కి సంబంధించిన వేకెన్సీస్ ఇవన్నీ. కానిస్టేబుల్ 542, 205, 200, 198. సో అంటే మొత్తం చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయండి? 542, 205, 200, 198. అంటే అరౌండ్ 1150 వేకెన్సీస్ కానిస్టేబుల్ వేకెన్సీస్ అండి. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 182, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ 116, మళ్ళీ ఇక్కడ 50. అంటే ఈ మొత్తం కలిపితే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్ఐకి సంబంధించి చూడండి, మొత్తం కలుపుకుంటే అరౌండ్ 350 వేకెన్సీస్ ఎస్ఐస్ అండి. ఎస్ఐకి, కానిస్టేబుల్ కి చాలా ఎక్కువ వేకెన్సీస్ వచ్చినాయి చూడండి అన్ని. సో ఇవన్నీ కూడా హోమ్ డిపార్ట్మెంట్ కి సంబంధించినవి. సో నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, ఇంకొక వేకెన్సీ కేపీసార్ 2 జాబ్స్ గురించి ఎప్పటి నుంచో చెప్తున్నా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఇంజనీరింగ్ స్ట్రీమ్, సివిల్ ఇంజనీర్స్ ఆగండి మీరు, మీకు లేదు ఈ వేకెన్సీ. అదర్ దాన్ సివిల్ ఇంజనీర్స్ మిగిలిన వాళ్ళందరూ రాయగలిగింది ఏంటంటే ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ జాబ్. 78 వేకెన్సీస్ ఐపీఓకి సంబంధించి. ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ జాబ్ 78 వేకెన్సీస్ వస్తున్నాయండి. లేబర్, ఫ్యాక్టరీస్, బాయిలర్స్, ఇన్సూరెన్స్ అండ్ మెడికల్ సర్వీసెస్, డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, దీంట్లో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ 12. సో మీరు ఐపీఓ మీరు ఎంత ఫోకస్ చేస్తే, ఆల్ బ్రాంచ్ ఇంజనీర్స్, క్లియర్గా చెప్తున్నా, ఆల్ బ్రాంచ్ ఇంజనీర్స్ మీరు ఐపీఓ ఎంత ఫోకస్ చేస్తే అంత బెస్ట్. యూ కెన్ గో అహెడ్. అలాగే స్టాటిస్టిక్స్ చేసిన వాళ్ళు, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ 196, అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ లో 17 వేకెన్సీస్. నెక్స్ట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3. సో ఇవన్నీ ట్రైబల్ వెల్ఫేర్. మొత్తము సెప్టెంబర్ 15th ఎన్నండి 3082 వేకెన్సీస్. గోయింగ్ ఫార్వర్డ్ ఫేజ్ 3 అండ్ ఫేజ్ 4 ఎప్పుడండి? అక్టోబర్ 15. చూద్దామా ఒకసారి డేట్ ఒకసారి చూద్దాం మళ్ళీ మీ క్లారిటీ కోసం, నా కోసం కాదు, మీకోసం మాత్రమే. చూడండి ఇక్కడ అక్టోబర్ 15 2 డిఫరెంట్ వేకెన్సీస్, 2 ఫేజెస్, ఫేజ్ 3, ఫేజ్ 4. సెప్టెంబర్ 15 ఏమో ఫేజ్ 2. సో ఇప్పుడు మాట్లాడుతున్నాం, మనం ఏం మాట్లాడుతున్నామండి? అక్టోబర్ 15 దాని గురించి క్లియర్ గా చూద్దాం. ఇప్పుడు అక్టోబర్ 15 లో ఫేజ్ 3 అండి. ఫేజ్ 3 అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇవన్నీ జనరల్ వేకెన్సీస్. అడ్మినిస్ట్రేటివ్ వేకెన్సీస్ అండి. ఎన్ని అడ్మినిస్ట్రేటివ్ వేకెన్సీస్? 673 అడ్మినిస్ట్రేటివ్ వేకెన్సీస్. ఇప్పుడు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ కొద్దాం మనము. మైన్స్ అండ్ జియాలజీలో టెక్నికల్ అసిస్టెంట్ 36, రాయల్టీ ఇన్స్పెక్టర్ 9, అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ 1, ల్యాబ్ అసిస్టెంట్ 1.
రెవెన్యూ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ లో చూడండి, ప్రొహిబిషన్ ఎక్సైజ్ కానిస్టేబుల్ 400, అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్ 9. ఇప్పుడు వచ్చిందండి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ హెల్త్ డెవలప్మెంట్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మున్సిపాలిటీ అండి 21, పంచాయతీరాజ్ 100. వావ్, సివిల్ ఇంజనీర్స్ గాలి పీల్చుకోండి, వేకెన్సీస్ వస్తున్నాయి. చూడండి, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ లో 100, రూరల్ వాటర్ సప్లైలో 73. ఇవన్నీ కూడా సివిలే, వాటర్ సప్లై, పంచాయతీరాజ్. సో మళ్ళీ నెక్స్ట్ ఆర్ అండ్ బి కూడా అండి, ఆర్&బిలో కూడా 73 ఇక్కడ రూరల్ వాటర్ సప్లైకి, 75 ఆర్&బి, మళ్ళీ 4 సివిల్ కి. క్లియర్ గా రాశారు ఇక్కడ చూడండి, పైన దాంట్లో క్లారిటీ లేదు. పంచాయతీరాజు రూరల్ వాటర్ సప్లైలో ఏ బ్రాంచ్ కి ఏంటి క్లారిటీ లేదు, కానీ ఇక్కడ చూడండి ఆర్&బి 75, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిలే ఆర్&బికి, క్లియర్ గా రాశారు. అసిస్టెంట్ మోటార్ వెహికల్, అరే ఈసారికి మెకానికల్ వాళ్ళు కూడా ఫెస్టివల్ చేసుకోవచ్చు అండి. మెకానికల్ వాళ్ళకు కూడా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ 50 పోస్టులు. సో మమ్మల్ని పట్టించుకోండి సార్ కేపీ సార్ అని మెసేజ్లు పెడుతున్నారు మెకానికల్ వాళ్ళు. సో మీకోసం కూడా చూడండి వేకెన్సీస్ వచ్చినాయి. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ 50. చూద్దాం మీకోసం కూడా ఏమన్నా మనం ఫ్రీ క్లాసెస్, యూట్యూబ్ సెషన్స్, టెస్ట్ సిరీస్ ఏమన్నా లాంచ్ చేయగలమేమో చూద్దాం. అండ్ కేపీ సార్ ఫేవరెట్ వాటర్ రిసోర్సెస్ ఇరిగేషన్. అరే కేపీ సార్ ఫేవరెట్ జాబ్లు ఎక్కువ ఇచ్చారు మీకు, 224 జాబ్లు అండి వాటర్ రిసోర్సెస్ ఇరిగేషన్ లో, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్. ఎనర్జీ డిపార్ట్మెంట్ నోటిఫైడ్ బై ద రెస్పెక్టివ్ పవర్ యూటిలిటీ, అంటే మళ్ళీ ఎనర్జీ డిపార్ట్మెంట్ నోటిఫైడ్ బై ట్రాన్స్కో, అంటే ఇంకా ఛాన్స్ ఉంది చూడండి. సో ఇవన్నీ అంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టేనండి. అన్ని చూడండి ఎన్ని రాశారు ఇక్కడ, మళ్ళీ ట్రాన్స్కో, ఏపీ ఈపీడీసీఎల్, ఏపీ ఎస్పీడీసీఎల్, ఏపీ జెన్కో, ఏపీ సిపిడిసిఎల్, అంటే ఇవి నెక్స్ట్ కూడా వస్తాయి. ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ తెలిసింది మనకి చూడండి, 200, 135, 134, 100, 60 నెక్స్ట్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే చాలా మంది ఎగ్జామ్ టు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారండి. నేను ఒక క్లారిటీగా చాలా సార్లు చెప్పి, ఎగ్జామ్ టు ఎగ్జామ్ మీరు ప్రిపేర్ అవ్వద్దు, వెరీ క్లియర్. ఒక్కసారి ప్రిపేర్ అయ్యి సబ్జెక్ట్ నేర్చుకొని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి రివిజన్ చేసి యు గేర్ అప్ ఫర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాన్ఫిడెంట్లీ. సో అప్పుడు మీకు హెల్ప్ అవుతుందండి. చూడండి ఇక్కడ వెరీ క్లియర్ గా వచ్చింది ఇన్ఫర్మేషన్. సో ఒక్కసారి సివిల్ వాళ్ళకి మనం ఆలోచించినట్లయితే పబ్లిక్ హెల్త్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో 21, పంచాయతీరాజ్ 100, రూరల్ వాటర్ సప్లై 73, ఎక్స్క్లూజివ్లీ ఆర్&బి సివిల్ 75, 150, 250 అప్రాక్సిమేట్లీ ఇక్కడ 250, 224 ఎక్స్క్లూజివ్లీ ఇరిగేషన్. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి 400 దాకా వేకెన్సీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవన్నీ స్కూల్ ఎడ్యుకేషన్. సో నేనేం చెప్తున్నానంటే వెరీ వెరీ క్లియర్ గా మీకు, సో ఈ నోటిఫికేషన్ రాకముందే, ఈ జాబ్ క్యాలెండర్ రాకముందే మేము దీనికోసమే స్పెషల్ గా సివిల్ కి సంబంధించి ఒక బ్యాచ్ అనౌన్స్ చేశాం. 28 ఆగస్టున స్టార్ట్ అవుతుందండి. 28 ఆగస్టున బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎక్స్క్లూజివ్లీ తెలుగులోనే చెప్పే బ్యాచ్ ఇది. తెలుగు యునైటెడ్ 1 బ్యాచ్, తెలుగు ఇంజనీర్స్ యునైటెడ్ 1 బ్యాచ్. ఎందుకు యునైటెడ్ 1 బ్యాచ్? మామూలుగా ప్రతి కోచింగ్ సెంటర్ లో ఏముంటుందంటే ఒక ఎగ్జామ్ కి, ఒక నోటిఫికేషన్ కి ఒక ప్రిపరేషన్. అంటే ఎస్ఎస్సి జేకి ఒక ప్రిపరేషన్, ఆర్ఆర్బి జేకి ఒక ప్రిపరేషన్, ఏఈకి ఒక ప్రిపరేషన్, ఏడబ్ల్యూకి, ఇట్లా కాకుండా 1 కోచింగ్ ఆల్ ఎగ్జామ్స్. సో దాన్ని ఏం చెప్తున్నామంటే యునైటెడ్ 1 బ్యాచ్. మీరు ఎస్ఎస్సి రాయొచ్చు, ఆర్ఆర్బి రాయొచ్చు, ఏఈ రాయొచ్చు, జేఈ రాయొచ్చు, ఏడబ్ల్యూ రాయొచ్చు. ఒక్కసారి చదివేసుకొని మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో తెలుగు స్టూడెంట్స్ రాయగలిగిన ప్రతి ఎగ్జామ్ రాసుకోవచ్చు. బట్ మన మెయిన్ ఫోకస్ వచ్చేటప్పటికి ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి, ఏడబ్ల్యూ ఫోకస్డ్గా చెప్తాం ఇక్కడ కోచింగ్ అంతా కూడా. సో 28 ఆగస్ట్ మనం దేంతో స్టార్ట్ చేస్తున్నాము? మన ఫేవరెట్ ఆర్పి సార్ స్టార్ట్ చేస్తున్నారు ట్రాన్స్పోర్టేషన్. ఇక్కడ ఒక మాట చెప్పాలి, ట్రాన్స్పోర్టేషన్ అనగానే నేను ఒక మాట చెప్పాలి మీకు. ఆర్పి సారు ఏఈ, ఏడబ్ల్యూకి 200 బ్యాచ్లు చెప్పున్నారండి. సో బెస్ట్ టీచర్ మీకు, దానికి మించి ఇంకా ఎవ్వరు మీకు ట్రాన్స్పోర్టేషన్ ఈజీ చేయలేరు. సో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే
8985931112 ఇక్కడ వాట్సాప్ చేయండి. మీరు బ్యాచ్ తీసుకున్నా బ్యాచ్ తీసుకుపోయిన బ్యాచ్ గురించి కాదు, మీ ప్రిపరేషన్ గురించి. సో మన ఫ్రీ వీడియోస్ కంటిన్యూ అవుతాయి యూట్యూబ్లో ఫ్రీ వీడియోస్. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్, మేము ఫ్రీ టెస్ట్ సిరీస్ కూడా, ఒక సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ సిరీస్, ఫ్రీ టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో ప్లాన్ చేస్తున్నాం ఏఈజేఈకి. సో ఏఈజేఈ ఫ్రీ టెస్ట్ సిరీస్ ఒక 500 క్వశ్చన్లు ఇస్తున్నాం, ఫ్రీగా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే డన్. సో ఎవరైతే యూట్యూబ్ చూస్తున్నారో వాళ్ళందరికీ ర్యాంకర్స్ ప్రో యాప్లో ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంది. అలాగే ఫ్రీ రిసోర్సెస్లో వీడియోస్ ఉంటాయి, పీడిఎఫ్స్ ఉంటాయి. మీరు చేయాల్సింది కేపీ సార్, ఆర్పీ సార్ ర్యాంకర్స్ ప్రోని ఫేమస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. గేట్ బ్యాచెస్, ఈఎస్సి బ్యాచెస్, ఎస్ఎస్సి బ్యాచెస్, అలాగే యునైటెడ్ 1 బ్యాచ్, వీటన్నిటిని ఎన్రోల్ చేసుకోమని చెప్పండి. ఓకే, సో ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేశారు మీరు, ఇంకెక్కడ ఆగద్దు, తగ్గద్దు, మీరు తగ్గేదేలే, కొట్టాలి సార్ జాబ్ అంతే. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్.